ఎన్టీఆర్ గారితో మొదలు పెడదాం మనం. సో, చాలా సినిమాలు చేశారు. ఎంత మీరు చెప్పినా ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ ఇంకా కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. ఆఫ్ ద స్క్రీన్ ఎట్లా ఉండేవాళ్ళాయన? అండ్ మీరు, ఆయన కాంబినేషన్‌లో సినిమాలు అసలు ఎవర్ గ్రీన్ కదా! పాటలు కానీ, సినిమాలు గానీ ఎవరు మర్చిపోరు. ఏం చెప్తారు? ఎన్టీఓడు అంటారు అవును. పేద ప్రజలు. హ్మ్. అందులో ఉన్నటువంటి ఆప్యాయత ఆయనకి నచ్చుతుంది. అంటే ఆయన ఎన్టీ రామారావు గారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. అంటే నటనకి నటన నేర్పినటువంటి ఒక మహానటుడు ఆయన. ఎనీ పాత్ర అంటే ఎలాంటి పాత్రలోనైనా అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఒక కృష్ణుడు అవ్వచ్చు, ఒక దుర్యోధనుడు అవ్వచ్చు, అలాగే ఒక వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, ఒక యముడు అవ్వచ్చు. ఇటువంటి విభిన్నమైనటువంటి పాత్రలలో ఆయన తనే పాత్ర అయి ఆ యొక్క పాత్రకి జీవితాన్ని పోసినటువంటి జీవం పోసినటువంటి ఎన్టీఆర్ అలాంటి మహానుభావుడితోటి, అలాంటి ఒక లెజెండ్ తోటి ఈరోజు నేను కొన్ని ఆయన గురించి మాట్లాడాలనేటువంటి ఒక అధికారాన్ని మీ అందరూ ఇచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా. ఒక మంచి క్వాలిటీ ఆయన నుంచి వినేది, ఆయన మేము అనుకుంటారు ఆయనని. అలాగే అందరినీ పిలిచేటప్పుడు ఎవరిని అసలు నువ్వు అని సింగులర్గా పిలవడం ఎవరికీ తెలీదు అంటారు. సెట్ బాయ్ దగ్గర నుంచి హీరోయిన్ల దగ్గర నుంచి ఎవరినైనా తమరు మీరు అని మాత్రమే అంటారు. ఆ క్వాలిటీ చాలా రేర్గా, చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది ఒకసారి ఆ పీరియడ్కి వెళ్ళి అప్పట్లో ఎలా ఉండేది ఒకసారి గుర్తు చేసుకుంటారా? యాజ్ యూ సెడ్, అంటే ఆయన ఎప్పుడు ఎవరిని కూడా ఏకవచనంలో మాట్లాడరు. అంటే నువ్వు అనేది ఎప్పుడు ఆయనకు తెలీదు. ఆయన్ని కూడా నేను కూడా మేం అంటారు. సో ఆయన నేను ఏదైనా చెప్పినప్పుడు ఏం జయప్రద గారు చెప్పండి, సో అలాగనమాట. సో ఆయనకి అది అలవాటు. ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడినప్పుడు అంటే ఆయన మూడ్స్ గురించి మనం మాట్లాడాలి. అయితే ఆయన ఏ మూడ్స్లో ఉన్నా కూడా ఏకవచనంగా ఎవరితోటి మాట్లాడాడు ఆయన. సెట్లో చిన్న ఆర్టిస్ట్ అయినా కూడా వాళ్ళని కూడా ఏమండి అని మాట్లాడతారు అనమాట. సో అంతా ఆయన కేర్ తీసుకుంటారు. సో నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఒక డిసిప్లిన్. ఆయన డిసిప్లిన్ అంటే ఆయన మార్నింగ్ 2 o'clock లేవడం, 3 o'clock ఎక్సర్సైజ్ చేయడం, వ్యాయామం చేయడం, దాని తర్వాత ఆయన పూజ చేసుకోవడం, ఆ తర్వాత జనాన్ని ఒక కరెక్ట్గా నిర్మాత ఎన్ని గంటలకు రమ్మంటే ఆ సెట్లో ఒక 7:30 అనుకోండి, ఎర్లీ మార్నింగ్ 7:30 హీ విల్ బి దేర్. అంటే ఒక 5 minutes బ్యాకే ఉంటారు ఆయన, 5 minutes ముందే ఉంటారు ఆయన. ఇన్ ద సెన్స్ అప్పటికి ఇంకా యూనిట్ వచ్చి ఉండదు. సో ఆయన ఒక కుర్చీ వేసుకుని అలా కూర్చుని ఉండేవాడు. సో అలాగే ఆయన కృష్ణుడు కానీ దుర్యోధనుడు కానీ ఆ విగ్గులు పెట్టుకుని, ఆ కిరీటం పెట్టుకుని అసలు అలా 24/7 ఆయన అలాగే కూర్చుని ఉండేవాడు అనమాట. అంతే. ఆయన అలా మనం అయితే బ్రేక్లో కాస్త రిలాక్స్ అవ్వచ్చు అని కిరీటాలు తీయచ్చు, దీన్ని తీయచ్చు. సాధారణంగా ఆయన ఆ పని చేసేవాడు కాదు. సో ఇలాంటి అంటే అంటే పాత్రలో ఉండి పాత్రే తపస్య, పాత్రే అన్నీ. అంటే తనకంటూ ఒక స్పెషల్గా పాత్ర అంటే తనే పాత్ర అయి జీవం పోసినటువంటి ఎన్టీఆర్ అనమాట. ఆయన అలా ఉండాల్సిన అవసరం లేదు. ఒక గంట ఆలస్యంగా వచ్చినా ఎవరు ఎందుకు లేట్ అయిందని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. బట్ స్టిల్ కమిట్మెంట్ అనమాట అది. రైట్. సో ఆయన నుంచి మీరు నేర్చుకున్న విషయాలంటే ఏంటి? మీరు చాలా యంగ్ ఏజ్లో సినిమాల్లోకి వచ్చేసారు. అప్పుడప్పుడే ఇంకా చూస్తూ ఉండుంటారు లైఫ్ ఏంటి, వీళ్ళెవరు తెలుసుకునే ప్రాసెస్, ఎదిగే ప్రాసెస్ కూడా అదే టైం కదా. మీరు అబ్జర్వ్ చేసినవి, మీరు అడాప్ట్ చేసుకున్నవి ఏంటి? అంటే నేను ఐఎమ్ సో లక్కీ. 13 yearsలోనే నేను స్కూల్ నుంచి నేను డైరెక్ట్ నేను రావడం జరిగింది ఫిలిమ్స్లోకి. సో అప్పుడు అసలు సినిమా స్పెల్లింగ్ అంటే తెలియని వయసు. సో ఏదో అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి అది అనుకునేటువంటి ఆ వయసులో అంతవరకే. దాని తర్వాత సడన్గా వెన్ ఐ ల్యాండెడ్ ఫిలిమ్స్లో, బట్ ఇట్స్ ఓన్లీ 3 minutes భూమి కోసం. అవును. కానీ ఆ భూమి కోసం తర్వాత నాకు ఒక 3 దశాబ్దాలు 4 దశాబ్దాలుగా నేను ఇదే ఇండస్ట్రీ నాకు వరం, నా అదృష్టం. అంటే నాకు ఆల్మోస్ట్ నేను పుట్టింది ఇందులోనే, పెరిగింది ఇందులోనే.
నా ఆఖరి శ్వాస వరకు ఐ విష్ నేను ఇండస్ట్రీలోనే ఉండాలి, ఫిలిమ్స్ చేస్తూ ఉండాలి. అయితే ఆయన్ని చూసి నేర్చుకున్నది ఏంటంటే, అందరు నన్ను క్వశ్చన్ చేస్తుంటారు, మీరు రాజకీయంలో కూడా చాలా మీరు ఇంపార్టెంట్ కదా, మీరు చాలా ఫిల్మ్ సీరియస్గా తీసుకుని చేస్తుంటారని. ఎస్, రాజకీయంగా చేసిన, బట్ ఎన్టీఆర్ రాజకీయంలో ఉన్నా కూడా ఫిలిమ్స్ వదలలేదు ఆయన. అవును. ఆయన ఫిలిమ్స్ చేశారు. సో ఆ కాన్సెప్ట్లో నాకు అది జవాబు దొరికింది. సో ఆయన్ని తరోగా చిన్నప్పటి నుంచి ఫాలో అవుతుండేదాన్ని. అంటే లైక్ 6-7 ఇయర్స్ టైంలో నేను ఎన్టీఆర్ ఫ్యాన్, తెలిసి తెలియని ఫ్యాన్ని, పెద్ద ఫ్యాన్ అనమాట ఆ చిన్న వయసులో. సో నేను మా బ్రదర్స్ అందరూ మేము సినిమా ఇండస్ట్రీలో ఆయనకి సమ్మర్ హాలిడేస్కి వచ్చి ఆయన కలిసేవాళ్ళం. కలిసినప్పుడు ఆయన మేకప్ వేసుకుంటూ మా పాటలు, మా మోనో యాక్షన్స్ ఇవన్నీ చూసాడు అనమాట. సో ఆయన చూసినప్పుడు మేము ఆయనతో కాసేపు ఉండి ఆయన మమ్మల్ని కార్లో షూటింగ్ తీసుకెళ్ళేవారు. తర్వాత ఎంత డిసిప్లిన్ అంటే, ఆఫ్టర్ ద షూట్స్ ఆయన మాకు చెప్పింది ఏంటంటే, కమాన్ మీరందరూ స్కూల్స్కి వెళ్ళిపోవాలి, అయిపోయింది మీ హాలిడే అయిపోయింది అని చెప్పి మమ్మల్ని పంపించేసేవారు ఆయన. సో ఎడ్యుకేషన్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది, దీని తర్వాత మా బాధ్యత ఏంటి అనేది ఆయన మాకు నేర్పిన ఫస్ట్ పాఠం. దాని తర్వాత అంటే నేను ఎన్టీఆర్ గారి ఇంట్లో తెలిసి తెలియక ఆ చిన్న వయసులో కుటుంబంతో కలిసి ఉండడం వల్ల నాకు ప్రత్యేకమైనటువంటి ఆప్యాయత ఉంది ఆ కుటుంబంతో. సో అటువంటి పరిస్థితుల్లో నేను ఎన్టీఆర్ని ఒక చిన్న ఫ్యాన్గా ఆయన అడ్మైర్ చేయడం, ఆ కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఒక హీరోయిన్గా ఆయనకి ఇంట్రడ్యూస్ కావడం. నేను ఫస్ట్ డే షూటింగ్ వచ్చినప్పుడు ఆయన అడిగారనమాట, పుండ్రికాక్షి గారు, ఈ పాప ఎవరో తెలిసినా అన్నాడు. ఈ పాప ఎవరో తెలుసా అన్నాడు. అంటే ఆయన ఎవరు అన్నాడు. అంటే ఆ చిన్నప్పుడు మీ దగ్గరికి వచ్చేదే ఆ పాపే, ఈ అమ్మాయి అని. హీ ఫెల్ట్ సో హ్యాపీ. నాకైతే ఫస్ట్ డే థ్యాంక్స్ టు రాఘవేంద్రరావు గారు, అడవి రాముడు, ఒక భయం, ఇంత పెద్ద లెజెండ్ ఆయనతోటి ఫస్ట్ డే నా షూటింగ్. తెలిసి తెలియని ఒక మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. అండ్ ఫస్ట్ షాట్ తర్వాత ఆయన చాలా హ్యాపీగా అప్రిషియేట్ చేశారు అండ్ చాలా కంఫర్టబుల్గా చేసాం, చాలా బాగుంది. సో అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ తర్వాత ఇంకా ఆ సినిమాలు అలా కంటిన్యూ అవుతూ వచ్చాయి. డాన్స్ నంబర్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు కదా ఎన్టీఆర్ గారు, ప్లస్ హీరోయిన్ డాన్స్ నంబర్స్ గురించి, వాటి గురించి ఎవరైనా షేర్ చేసుకుంటారా? ఫస్ట్ సాంగ్ అదే ఆరేసుకోబోయి పారేసుకున్నాను సాంగ్. ఆ టైంలో అంటే అక్కడ మధుమలలో షూటింగ్ చేస్తున్నాం. అయితే ఒక ఏనుగు, డఫ్ ఏనుగు అనమాట, చెవు వినపడదు దానికి, అది పెద్ద పెద్దగా అరుస్తూనే ఉంది, మా సౌండ్కి ఇంకా అరుస్తుంది అది. ఆయన ఎంత ఓపికగా కూర్చున్నారంటే అది వెళ్ళే వరకు ఆల్మోస్ట్ మేము ఒక ఫ్యూ అవర్స్ అది వెళ్ళే వరకు కామ్గా కూర్చోవాల్సి వచ్చింది. బట్ యాజ్ ఏ సీనియర్ ఆర్టిస్ట్గా ఆయన అసలు ఎప్పుడు ఇరిటేట్ కాలే. ఎంత హ్యాపీగా మాకు పారేసుకున్న సాంగ్, ఇట్ ఈస్ 1 crore సాంగ్. అంటే స్క్రీన్లో అది ఆపి పిక్చర్ జరుగుతున్నప్పుడు థియేటర్స్లో మళ్ళీ దాన్ని రిపీట్ చేసేవారు. సో ఇట్ కలెక్టెడ్ 1 crore ఆ టైంలో. సో దాన్ని అలాంటి సాంగ్స్ ఎంత పాపులర్ ఇప్పుడు కూడా. నేను ఎక్కడికైనా వెళ్తే ఆ మ్యూజిక్లో కూడా వాళ్ళు ఆ పాట చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ వచ్చి చిలక కొట్టుడు కొడితే యమగోళ, అది కూడా చాలా పాపులర్ సాంగ్. అయితే చిలక కొట్టుడు పాట ఎలాగైతే పాడారో బాలు అండ్ సుశీల గారు, అసలు నిజంగానే నా వీపీ అసలు బాగా చెదగొట్టారు అనమాట. అంత బాగా మంచి సాంగ్, బాగా యాక్టివ్ సాంగ్. అండ్ ఆయన చాలా చాలా ఆ రోజు మూడ్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. అండ్ ఆయన మూడ్స్లో అంటే డిఫరెంట్ మూడ్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజు అందరినీ నవ్వించడం, ఆయన చాలా హ్యాపీగా ఉండడం. ఏ షార్ట్ చెప్పినా కూడా ఆయన కూడా ఆ షార్ట్స్ని నాకంటే ముందు ఆయన బాగా నేర్చేసుకునేవారు. సో అంత టీం అనమాట, టీం వర్క్. సలీం మాస్టర్, సో మాకు నిజంగా అది చాలా
వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ సాంగ్స్లో బెస్ట్ సాంగ్. అవును, ఆ నంబర్స్ అన్ని వరుసగా సిరీస్ ఉంది లిటరల్లీ. ఒకసారి ఇప్పుడు కూడా యూట్యూబ్ లో కొడితే ఆ సాంగ్స్ అన్ని లిస్ట్ లాగా ప్లే అవడం కూడా మాకు అందరికీ కనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కసారి 94కి వద్దాం మేడం. మీకు మొదట ఆయన ఆహ్వానం మేరకే మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ టైం గుర్తుందా, ఆ మూమెంట్ గుర్తుందా మీకు? అంటే ఒకరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఐ వాజ్ ఇన్ షూటింగ్, అంటే బెంగళూరులో ఉన్నాను నేను అప్పుడు, కన్నడ ఫిల్మ్ చేస్తున్నా. సో అప్పుడు ఆ టైంలో ఇంత పొద్దున్న ఫోన్ ఎవరిది ఉంటుందని చెప్పి ఒకసారి ఫోన్ చూస్తే అప్పుడు ఆయన దగ్గర నుంచి ఫోన్ అని చెప్పి ఆఫీస్ నుంచి వాళ్ళు ఫోన్ చేశారనమాట. సో ఇమీడియట్గా నేను అటెండ్ అయితే, ఇలా మీరు ఈవినింగ్ ఒకసారి వస్తే మీతో మాట్లాడాలి. నేను అనుకున్నాను, ఏంట్రా అసలు 5 o'clock ఏమన్నా 6 o'clock ఎట్లా వస్తాను షూటింగ్ సార్, నేను షూటింగ్లో ఉన్నాను సార్ అంటే, నో యూ ప్లీజ్ రిక్వెస్ట్ దెమ్ అండ్ ఒకసారి మాట్లాడదాం. సరే నేను 6 o'clock వెళ్ళేటప్పుడు బై ది టైం ఆయన చాలా ఎర్లీగా నిద్రపోతారు. ఒక 7కి నాది ఫ్లైట్ లేట్ కాబట్టి ఆయన కలవడానికి లేట్ అయింది. కానీ ఆయన్ని నిద్రపోతున్న వారిని లేపడానికి ఎవరికి గట్స్ లేదు ఇప్పటివరకు. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన అనుకున్న మాట నన్ను పిలిచినందుకు ఆయన లేచి వచ్చి, అదే నాకు ఏమైనా ఏం డిస్కస్ చేయాలనేది చేసిన తర్వాత ఆయన నన్ను వెళ్ళిపోమన్నారు. సో ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను చేసిన వర్క్ ఏంటంటే టీడీపీలో జాయిన్ అవ్వడం. అప్పుడు ఎన్టీఆర్ పవర్లో లేరు. సో ఆ ఒక్క ఫోన్ కాల్ ఆయన చేశారని నేను టీడీపీలోకి వచ్చి, నా లక్ష్యం ఏంటంటే ఆయన లక్ష్యమే, ఆయన సీఎం అవ్వాలి, అదే మేము చూడాలి. అంటే అందరం కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీఆర్ కావాలనుకున్నాం. సో ఆ టైంలో నేను కాన్సిక్వెన్సెస్ నాకు తెలీదు, అంటే పాలిటిక్స్లోకి వెళ్తే సినిమాస్ ఉండవని. బై ద టైమ్ ఐ వాజ్ వెరీ పీక్ పీరియడ్లో ఉన్నాను నేను ఫిల్మ్స్లో. అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, సినిమాలు పోతాయని ఇలా ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను భయపెట్టడం మొదలుపెట్టారు. వాట్ ఆర్ యూ డూయింగ్, ఇట్స్ లైక్ పాలిటిక్స్, ఇట్స్ టూ ఎర్లీ ఫర్ యూ, అది ఇదని. బట్ ఏమైనా సరే నేను ఎన్టీఆర్కి మాట ఇచ్చా కాబట్టి ఆయనతో ఉండాలి, ఆయనకు ప్రచారం చేయాలి, ఆయన సీఎంగా చూడాలి. సో ఆయనే సీఎం అయ్యారు. ఇట్ వాజ్ సో హ్యాపీ అనమాట. రికార్డ్ టైంలో అయ్యారు దట్టు. అంటే పార్టీ పెట్టిన తర్వాత అంత అర్లీగా సీఎం అయినది ఆయనే ఇప్పటిదాకా కూడా. సో ఎలా ఉండేది జనం ఆ టైంలో? అప్పట్లో బస్ యాత్ర ఒకటి జరిగింది, ఆయన వస్తుంటే ఆ ఖాకీ కలర్ డ్రెస్ వేసుకుని వస్తుంటే ఒక మానియా లాగా ఉండేది. మాస్ అందరూ అసలు విపరీతంగా ఆ సభలకి లేకపోతే ఆ బస్ దగ్గరికి వచ్చేవారు అని చెప్పి. ఆ టైంలో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఆయన ప్రజల్లోకి వెళ్ళడం అంటే సినిమాలో చూసినటువంటి ఆ రాముణ్ణి కృష్ణుణ్ణి జనం సాక్షాత్తు చూస్తున్నారు కాబట్టి ఆ జనం ఇంకా మైమర్చిపోయారు. తండోపతండాలుగా అసలు జనం పోలీసులు కంట్రోల్ చేయలేనటువంటి పద్ధతిగా ఉండేదన్నమాట. ఆయన మాట్లాడే పద్ధతి కానీ, ఆయన చెప్పిన విధానం కానీ, ఆయన పాలసీస్ కానీ ప్రజల్లో బాగా వెళ్ళి హీఈస్ ద వన్ హూ హ్యాస్ ఫస్ట్ క్రియేటెడ్ అ పాలసీ ఫర్ ద 2 rupees ప్రైస్. కాబట్టి ప్రజలకు అది కావాలి, ప్రజల బాధలను అర్థం చేసుకోవాల్సింది. అప్పుడు నేను చూసింది దట్ ఈస్ ద ఫస్ట్ ఫీల్ ఆఫ్ వాట్ ఈస్ పావర్టీ. నాకు కూడా తెలియదు అప్పుడు ఎలా ఉంటుంది అని. సో అలాంటిది ఆయన, తను ఇంత పెద్ద నటుడు అయినా కూడా, ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయి లెజెండ్గా ఉండి రోడ్ల మీద ఆయన వచ్చి ఆ పంపు దగ్గర స్నానం చేయడం, అమ్మ గుక్కడు గింజి అమ్మ అని ఆ ముసలి తల్లిని ఆయన ఆదరంగా తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్రజలకు బాగా నచ్చాయి. సో నాకు కూడా అదే ఇన్స్పిరేషన్. అంటే నేను ఎన్టీఆర్తో పోలిక లేదు నాకు, బట్ ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. సో ఆ ఎన్టీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే, నేను కూడా రాంపూర్ వెళ్ళిన తర్వాత ఐ వాజ్ అలోన్. ఐ హ్యావ్ నో ఐడియా. అంటే మన కల్చర్ కాదు, మన ఫుడ్ కాదు, మన భాష కాదు, ఏమీ లేకపోయినా, బట్ వన్ డే ఐ ల్యాండెడ్ యాజ్ ఎ వన్ సింగిల్ అలోన్. జయప్రద ఈజ్ ఫైటింగ్ అగెన్స్ట్ కాంగ్రెస్. సో అలాంటి క్వీన్ ఐఎమ్. సో నూర్ బాను గారి ఆపోజిట్లో 40 years వాళ్ళ కెరీర్లో ఫస్ట్ టైం నేను వెళ్ళడం, అక్కడ ప్రజలు నన్ను కూడా అలాగే ఆదరించి దే హ్యావ్ సపోర్టెడ్ మీ అండ్ దే హ్యావ్ మేడ్ మీ టు విన్
సో దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మై ఇంపార్టెంట్ పేజెస్లో నా లైఫ్లో ఎప్పుడైనా నేను ఆటోబయోగ్రఫీ రాస్తే దట్ విల్ బి ద ఇంపార్టెంట్ పేజ్ ఆఫ్ మై లైఫ్. అండ్ అప్పుడు ఆయన ఢీకొంటున్నది ఎన్టీఆర్ గారు ఇందిరా లాంటి ఒక వ్యక్తిని, ఇక్కడున్న అప్పుడున్న స్ట్రాంగ్ కాంగ్రెస్ పార్టీని. ఎక్కడ భయమే లేదంటే ఇందిరా అంటే కూడా అలాంటి మాస్ ఇమేజ్ ఉన్న టైం అది. నటన నేర్పినటువంటి నటుడు ఆయన. అలాగే రాజనీతిలో రాజసంతో ఆయన శాసనం చేసినటువంటి ఎన్టీఆర్. ఆయన ఆలోచించిందే ఒక కారణం. ఎందుకంటే కాంగ్రెస్ని ఈ కరప్షన్లో బాగా మునిగి తేలుతున్నప్పుడు, పేద ప్రజలకి ఆధారంగా లేనప్పుడు, పేద ప్రజలకి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కాంగ్రెస్ని కూకుటి వేళ్లతో పెకిలించాలి అనేటువంటి ఒక వ్యాఖ్యతో ఆయన ఆ పని చేయడానికి రాజకీయంగా వచ్చాడు ఆయన. సో అది ఆ టైంలో ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు, ఆమె షీఈస్ ద ప్రైమ్ మినిస్టర్, ఆయన అమెరికాలో ఆపరేషన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇది తెలిసి ఆయనని ఈ పార్టీని తీసేసినప్పుడు గుండె పట్టుకుని ఢిల్లీకి వెళ్ళి ఆయన వీల్ చైర్లో ఇందిరాగాంధీతో పోరాడి తెలుగు గడ్డ మీద తెలుగువారి ధైర్యాన్ని చాటాడు ఆయన. తెలుగువారి ఒక గొప్పతనాన్ని చాటాడు, మళ్ళీ తిరిగి తిప్పించాడు. యూనో ద కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి దాన్ని కాకుండా మళ్ళీ తన రాజ్యాన్ని తను తెచ్చుకుని అటువంటి తెలుగు వాడు, సిసలైన తెలుగువాడు ఎన్టీఆర్. అందుకే మనం అందరం గర్వపడాలి. ఇది ఒక సంవత్సరం కాదు, ఒక రోజు కాదు, నిరంతరం ఆయన తలుచుకుంటూ ఆయన చేసినటువంటి తెలుగు భారతీయుల కోసం ఐ కెన్ సే యాజ్ అన్ ఇండియన్. సో ఆయన ఓన్లీ తెలుగు వారికే కాకుండా ఇండియన్స్ అందరికీ కూడా, భారతీయులందరికీ కూడా గొప్పగా చాటుకునేటువంటి ఆయన చేసినటువంటి పనులు ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవడం. ఎందుకంటే ముందు తరాలకు తెలియాలని, ముందు తరాలు కూడా మన ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని తీసుకుని అలాగే మన భారతదేశాన్ని, మనకు తెలుగు రాష్ట్రాన్ని ఇంకా గొప్పగా తీసుకెళ్ళి ఇంకా అద్భుతమైనటువంటి అభివృద్ధి చాటాలనేదే మా అందరి ఆశ. మీకు అణువణువు ఇష్టం ఎన్టీఆర్ అంటే, అసలు అభిమానం, చిన్నప్పటి నుంచి చూసిన ఒక వ్యక్తి. కానీ ఆ ఒక్క పీరియడ్లో ఎందుకు మీరు ఆయనతో లేరు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా వెనక్కి ఆలోచించారా? ఏమనిపిస్తుంది మీకు ఆ థాట్ వచ్చినప్పుడు? యా, దట్ ఈస్ యాక్చువల్లీ దట్ ఈస్ మై మిస్టేక్. అంటే అలాంటిది అవ్వకూడదు, కానీ జరిగింది. కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు, బట్ ఇట్ స్టిల్ ఐ ఫీల్ ఐఎమ్ గిల్టీ. అంటే నా చేతుల్లో లేకపోయినా, నేను పార్టీలో ఏమీ కాకపోయినా, కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఎమ్మెల్యేలు అందరూ తీసుకున్న నిర్ణయంలో నేను ఒక్కదాన్ని ఏమీ చేయలేను. కానీ ఆ టైంలో ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తుంటే నేను చాలా బాగుండేదేమో ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ మూమెంట్ మనం ఆపలేం. సో నన్ను అంతమంది ఎమ్మెల్యేలు నాకు అర్థమయ్యేలాగా చెప్పి మన ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడుతున్నాం అని చెప్పిన తర్వాత నేను అప్పుడు చంద్రబాబు గారి వైపు రావడం జరిగింది అనమాట. బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ. ఐ షుడెంట్ డూ దట్. ఇప్పుడు కూడా ఆయన అంటే మనతో లేరు, కానీ అసలు ఉంటే డెఫినెట్గా ఆయనతో కలిసి మరిన్ని సినిమాలు చేసేవాళ్ళమేమో, మరింత ఆయన చేసినటువంటి ప్రతి మంచి పనిలోనూ పాల్గొనేవాళ్ళమేమో నాకు అనిపిస్తుంటుంది ఇప్పుడు కూడా. అంటే హీ వాజ్ ఎ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. చాలా సపోర్ట్ ఉండేది నాకు ఇండస్ట్రీలో కూడా. ఆ టైంలో అంటే అప్పటిదాకా ఒక లెజెండ్ లాగా ఉన్నారు కదా ఆయన. బట్ ఆ పీరియడ్ ఏదైతే అధికారం నుంచి బయటికి రావచ్చు, ఆ పీరియడ్ మొత్తం తర్వాత ఆయన పైన చెప్పులేయడం, లేకపోతే ఆయన అవమానించడం, లేకపోతే ఆ తర్వాత ఆయన కొన్ని స్పీచెస్ అందరికీ అట్లా నాటుకుపోయి ఉంటాయి. ఆ టైంలో అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది. ఏ ఎన్టీఆర్ బోర్డు పెట్టుకుని, ఎన్టీఆర్ పేరు పెట్టుకుని ఎమ్మెల్యేస్ అందరూ గెలిచారు, అదే ఎమ్మెల్యేస్
ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఆయన మీదే వాళ్ళ చెప్పులేసి అగౌరవపరిచినందుకు ఎన్టీఆర్ చాలా కృంగిపోయారు ఆ టైంలో. అండ్ పదవి లేనప్పుడు పదవిలో లేకపోవడం అనేది కాదు, కానీ పదవి నుంచి తీసేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. సో ఎన్టీఆర్ అది యాక్సెప్ట్ చేయరు. హీఈస్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ మ్యాన్. మళ్ళీ ఆయన తిరిగి రాయడం కోసమే ఆయన మళ్ళీ సీఎం అయ్యారు. ఆ భాగంలోనే మేమందరం కూడా ఆయనతో వచ్చాం. ఆ తర్వాత మీరు కంటిన్యూ అయ్యారు, రాజ్యసభకి వెళ్ళారు, తర్వాత రాంపూర్ వెళ్ళారు. ఎందుకని మీరు కంప్లీట్గా ఒక కంప్లీట్ కొత్త ప్లేస్కి షిఫ్ట్ అయిపోయారు ఆ టైంలో? ఇక్కడ నేను చిత్తశుద్ధితోటి నేను చంద్రబాబు గారికి నేను వర్క్ చేశాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను రాష్ట్రాన్నే వెళ్ళిపోయాను నేను. దట్ వాజ్ ఐ స్టిల్ మిస్ మై పీపుల్, తెలుగు పీపుల్. ఐ స్టిల్ మిస్ మై స్టేట్. కానీ ఇప్పుడు ఎలా రావాలి అనేది నేను ఆలోచిస్తున్నాను. సో లెట్స్ సీ ఇన్ ఫ్యూచర్ మేబీ నేను మళ్ళీ తెలుగు ప్రజలకు సేవ చేసేదానికి బీజేపీలో నా సీనియర్ లీడర్స్ ఏమైనా నన్ను ఇటువైపుకి పంపిస్తే డెఫినెట్లీ ఐ విల్ బి సో హ్యాపీ. అండ్ మీరు రాంపూర్ వీటికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సభల్లో వాటిలో మిమ్మల్ని చూస్తే మీరు ఆ వైట్ కుర్తాలో ఎక్కడ రాజమండ్రి అమ్మాయిని అనిపించరు, వాళ్ళలో ఒకళ్ళనే కనిపించారు ఆ ర్యాలీస్లో వీటిలో. ఇక్కడ ఆవిడ పైగా మీ హిందీ కూడా మీరు అంత ఈజీగా ఎట్లా అడాప్ట్ చేసుకున్నారు? అంటే సినిమాలు చేయడం కూడా ఒక రీజన్ ఏమో మేబీ మీకు అదంతా అంత ఫ్లూయెంట్గా రావడం. అంటే ఎలా కన్విన్స్ చేయగలిగారు అనేది క్వశ్చన్ వాళ్ళని. అంటే ది థింగ్ ఈజ్ లైక్ యాక్చువల్గా రాయడం అనేది చదవడం వచ్చు నాకు ఫస్ట్ నుంచి. ఓకే. యా, బట్ అంటే స్పీచ్గా నేను ఫిల్మ్స్లో నుంచే ఫ్లూయెన్సీ నాకు వచ్చింది. కానీ ఉత్తరప్రదేశ్ హిందీ వెరీ డిఫరెంట్. అవును, హిందీ అంటే బాంబే డిఫరెంట్, హిందీ ఉత్తరప్రదేశ్ డిఫరెంట్. ఇది ఫుల్గా స్వచ్ఛమైన హిందీ. అవును, పైగా అందులోనే 4-5 యాసలు ఉన్నాయి. అవును. సో అది థ్యాంక్స్ టు గాడ్, ఐ డోంట్ నో హౌ ఐ ఇంప్రూవ్డ్ ఇట్. I think films say, films has given me so much of knowledge హిందీకి. బట్ నేను కూడా కొంత ఆటోమేటిక్గా అడాప్ట్ చేసుకున్నాను ఆ స్టైల్ అది. అండ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఆల్సో హౌ ఐ లుక్ అండ్ హౌ ఐ స్పీక్. జనరలీ ఇటు నుంచి వచ్చే వాళ్ళని ఎలా అయినా కొంతవరకు పరాయి వ్యక్తిగానే చూస్తారు. ఖచ్చితంగా హీరోయిన్గా యాక్సెప్ట్ చేస్తారేమో, కానీ ఒక లీడర్గా యాక్సెప్ట్ చేయడం అనేది కొంత తక్కువ. కానీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, మీరు కూడా వాళ్ళలో ఒకళ్ళుగా ఉండేవారు. అమర్ సింగ్ గారు అండ్ ములాయం సింగ్ యాదవ్ అండ్ అఖిలేష్ యాదవ్ సీఎంగా కూడా వర్క్ చేశారు ఆయన లాస్ట్ ఇయర్. ఈసారి లేరు కానీ. సో మీకు ఎట్లా ఉండేది వాళ్ళ ఫ్యామిలీ తోటి? అవునా? బీజేపీ ఉంటుంది అక్కడ, యోగి మహారాజే ఉంటారు అక్కడ. ఎందుకు? ఐ థాట్ మీకు కొంత పర్సనల్ అభిమానం ఉంటుందేమో అనుకున్నాను. నో, అంటే ఐ రెస్పెక్ట్ ములాయం సింగ్ జీ. అమర్ సింగ్ గారు వల్ల మీట్ అవ్వడం కుదిరింది నాకు, దాని పార్టీలో చేర్పించారు. బట్ అఖిలేష్ ఏం అంటే మనిషిగా పైకి కనపడిన హీఈస్ నాట్ ఏ గుడ్ మ్యాన్ అట్ ఆల్. బికాజ్ ఆయన తండ్రిని, ఆయన పదవిని ఆయన లాక్కుని తండ్రిని ఇంట్లో కూర్చోబెట్టి ఈయన పార్టీకి ప్రెసిడెంట్ అయ్యి ఆజం ఖాన్ని వలన నన్ను టార్చర్ చేయించి ఆజం కి అగెనిస్ట్గా నేను గెలిచినందుకు నన్ను పార్టీలోంచి తీయడం అనేది, అంటే ఒక గెలిచిన క్యాండిడేట్ని ఆజం అగెనిస్ట్ ఆజమ్స్ విష్, యు వన్. నువ్వు గెలిచినందుకు ఆజమ్ పనిష్మెంట్ ఏంటంటే నువ్వు పార్టీలోంచి వెళ్ళిపోవాలి. సో అంటే నేను ఎక్కడా చూడలేదు ఈ రీతి. మేబీ ఐఎమ్ హిందూ కాబట్టి ఆ డిఫరెన్స్ అఖిలేష్కి కావాల్సి వచ్చింది. బికాజ్ పార్టీని నడిపించడానికి ఒక సముదాయం కావాలి కాబట్టి. సో దే హ్యావ్ మేడ్ మీ టు సఫర్ అండ్ ఐ వాజ్ అవే ఫ్రమ్ ద పార్టీ. అంటే వాళ్ళు నన్ను తీసేశారు కూడా పార్టీ నుంచి. వెళ్ళిపోవడం వేరు, తీయడం వేరు. అదేంటో విధియో లేకపోతే కోఇన్సిడెన్స్ తెలియదు, కానీ మీ లైఫ్లో మీరు అట్లాంటి 2 ఇన్సిడెంట్స్ చూడాల్సి వచ్చింది, ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ ప్రెస్ కూడా మీ వాళ్ళందరూ కూడా రాసేవారు, అయ్యో జయప్రద ఎక్కడుంది ఇప్పుడు, ఏ పార్టీలో ఉంది. సో ఇట్స్ ఏ క్వశ్చన్ అండ్ క్విజ్. సో ఫైనలీ ఐ మేడ్ ఇట్ విత్ the blessings of Modi ji and Amit Shah ji. So I got a chance to work for BJP. సో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేద్దాం అనుకుంటున్నారా బీజేపీ నుంచి?
అంటే అదే అంటే ద హై కమాండ్స్ దే వాట్ ఎవర్ దే గివ్ ద ఆర్డర్స్. సో ఇటు రమ్మంటే డెఫినెట్లీ ఐ విల్ బీ సో హ్యాపీ టు వర్క్ బోత్ ద ప్లేసెస్.